వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పట్లో జరిగినటువంటి రాజకీయం అప్పుడు జగన్ వినియోగించుకుంటే మొన్నటిసారి చంద్రబాబు వినియోగించుకున్నారు. అటు సునీత ఇటు షర్మిల అదే అంశం మీదనే 5 ఏళ్ల పాటు కూడా అదే దాదాపు లాస్ట్ 1 ఇయర్ ఫుల్గా హడావిడి చేయడం ఇదంతా నడిచింది. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేకించి ఆ ప్రస్తావన అసెంబ్లీలో చేయటం వాస్తవంగా అది సిబిఐ విచారణ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తావన చేస్తూ ఎవరనేది తేలుతుంది అంటే యాక్చువల్గా సిబిఐ దర్యాప్తు పూర్తయిపోయింది. ఇంతకుముందే అవినాష్ రెడ్డిని హంతకుడుగా చెప్పలేదు, అవినాష్ రెడ్డిని వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా పెట్టి సాక్ష్యాల తారుమారు కిందకి చూపెట్టింది. ఆ సందర్భంగా అరెస్ట్ చేసేటప్పుడు కోర్టు స్టే ఇవ్వడం ఇదంతా జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అతను వెళ్తుంటాడు, వాళ్ళ నాన్న ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు సీన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరుని పెడతారా? ఎందుకంటే చివరిలో ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి భారతీయ పేర్లను తీసుకురావాలన్నట్టు ప్రయత్నం జరిగింది. ఇప్పుడు సిబిఐ కొత్తగా అలాగేమన్నా పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రిందటిసారి ఏమన్నారు, జగన్కి కేంద్రంతో సంబంధాల వల్ల సిబిఐ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆపుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు తెలుగుదేశానికి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి చేపిస్తుందా? ఇది నెంబర్ 1 పాయింట్. లేదు చట్టం తన పని తాను చేసుకుపోవాలి అంటే ఇప్పటిదాకా జరిగిన కేసుతో విచారణ కంప్లీట్ అయినట్టు అవుతుంది, తీర్పిక రావాల్సి ఉంటుంది, అంతవరకే అవుతుంది. ఏది అన్నటువంటిది అడిషనల్ ఛార్జ్ షీట్లు వస్తాయా? ఇప్పుడు జగన్ ఇదివరకు కూడా ఒక్కొక్క కేసు నుంచి ఇంకొక కేసుకి ఛార్జ్ షీట్లు వేస్తూ ఏళ్ల తరబడి జైలు నుంచి రానియకుండా చూశారు. అట్లాంటిది ఏదైనా చేయబోతున్నారా? ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా భయోత్పాతానికి గురయ్యి ఏదో ఒక పార్టీలోకి చేరేటటువంటి పరిస్థితి సృష్టించబోతున్నారా? చూడాల్సి ఉంది.